అమ్మా ఉమా ఎస్తేర్ ప్రార్థన చేయగలవా? ప్రార్థన చేస్తావమ్మా? చేస్తాలేండి. చేయరా. చేస్తాను. ఓకే ఓకే చేయమా. జూమ్ లో చేరి వచ్చిన అందరికి నా హృదయపూర్వకమైన వందనాలు. తండ్రి స్తోత్రం 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 ప్రభు. కృపగల రక్షక తండ్రి, దయగలిగిన మా ప్రేమ మా కన్న తండ్రిని వేసే తండ్రి నాయన, నిన్న నేడు తండ్రి ఈ రోజు తండ్రి ఏకరీతిగా కాచి గొప్ప తండ్రిని వేసే తండ్రి ప్రభా. ఉదయ కాలం నుంచి తండ్రి ప్రభా ఈ మధ్యాహ్న కాలం సాయంకాల సమయం వరకు నా తండ్రి నీ కృపలో నాయన దయలో మమ్మల్ని తండ్రి ప్రభా కాచి కాపాడిన గొప్ప తండ్రిని వేసే తండ్రి మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు నా తండ్రి ప్రభా. నాయన మా జీవితంలో తండ్రి ప్రభా మీరు చేసిన మేలునైనా ఉపకారములు తండ్రి ప్రభా. వినపడలేదా ఆంటీ? వినిపిస్తాను, చేయి మాట చేయి వినిపిస్తాం. స్తోత్రం నా తండ్రి ప్రభా. కృపగల రక్షక తండ్రి నాయన తండ్రి మధ్యాహ్న సాయంకాల సమయంలో తండ్రి ప్రభా నీ పాదల చెంత నాయన తండ్రి శ్రీలమైన తండ్రి మేము నా తండ్రి ప్రభా నాయన నీ పాదాల చెంత నా తండ్రి ప్రభా నాయన చేరి నాయన తండ్రి ప్రభా ఇటువంటి ధన్యతనిచ్చిన గొప్ప తండ్రి వేసే తండ్రి మీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి ప్రభా. ఉపవాస ప్రార్థన ద్వారా నా తండ్రి ప్రభా నాయన ఉదయకాలం తండ్రి నీ సన్నిధానంలో తండ్రి ప్రభా గడుపుటకు నాయన మాకు ఇచ్చిన ధన్యతను పట్టిన తండ్రి కుమార పరిశ్రేక నామములో తండ్రి అతి దీన మనస్సు అడుగు తండ్రి అడుగుడి ఎప్పుడు దొరుకును తట్టుడు తీయవాడిని ఎంత గొప్ప తండ్రిని తండ్రి ప్రభా. అడిగిన దానికంటే నా దేవా ఊహించిన దానికంటే నా తండ్రి వచ్చిన తండ్రి దేవుడు తండ్రి ఇచ్చి నమ్మి శృతి తండ్రి ప్రభా నాయన నాయన వేస్తే తండ్రి ప్రభా చేరి వచ్చిన నాయన ప్రతి ఒక్క కుటుంబాన్ని బట్టి నాయన ప్రతి ఒక్క బిడ్డని బట్టి నా తండ్రి కృతజ్ఞతాశ్రుతులు తండ్రి ప్రభా నాయన తండ్రి. ఇంకా ఎంతమంది బిడ్డలు రాలేకపోతున్నారో తండ్రి వాళ్ళ పనిపాట్లో వాళ్ళ ఉద్యోగాల్లో తండ్రి ప్రభా నాయన వాళ్ళ అక్కర్ల అవసరతలు తండ్రి ప్రభా వాళ్ళకి వెసులుబాటు జరిగించిన నీ సన్నిధానానికి నడిపించుకోమని అడుగుచున్నా తండ్రి ప్రభా. సహాయం దయచేయమని తండ్రి చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాయన తండ్రి. స్టార్టింగ్ ప్రార్థన నుంచి తండ్రి పాట ద్వారా నా తండ్రి ప్రభా వాక్యం ద్వారా సాక్ష్యాల ద్వారా నా తండ్రి నిన్ను మహిమపరచుటకు తండ్రి చివరి ప్రార్థన వరకు నా తండ్రి నిన్ను మహిమపరచుటకు నాయన మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి నా తండ్రి కుమార పరిశ్రేకనామను తండ్రి అతి దీన మనస్సు అడుగుచున్న తండ్రి ప్రభా నాయన వాక్యం ద్వారా తండ్రి వాక్యం చెప్పబోయే నీ బిడ్డని తండ్రి ప్రభా జ్ఞాపకం చేసుకో తండ్రి ప్రభా నాయన. ఏ వాక్యం ద్వారా తండ్రి ప్రభా నాయన బిడ్డ వివరిస్తుందో నా తండ్రి మా హృదయాల్లో తండ్రి నీరు కట్టి ఫలింప చేయమని తండ్రి ప్రభా ఆ బిడ్డని తండ్రి ప్రభా కాన్ఫరెన్స్ నడిపిస్తున్న బిడ్డని జ్ఞాపకం చేసుకోమని తండ్రి. ఈ కొద్ది ప్రార్థన తండ్రి దీనురాలి ప్రార్థన ఆలకించి మా ప్రియ మా పరలోక మా కన్న తండ్రిని యేసుక్రీస్తున్నాం నిన్నే హెచ్చించుకుంటూ ఏసైనా తండ్రి అతి దీన మనసు అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నా మా పరమ తండ్రి. ఆమేన్. రుమాన్ బట్టి దేవునికి స్తోత్రం. బిడ్డను దేవుడు చక్కగా ఆశీర్వదించాలని ఇంకా ఆత్మీయంగా బిడ్డ బలపడాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందామండి. బిడ్డ కోసం కూడా మనం ప్రార్థన చేద్దాము. మరి మన ప్రియ సహోదరి వినయ్ శేఖర్ గారు మన మధ్య ఉన్నారండి. మరి ఆ సహోదరి మరి దేవుని ఆరాధిస్తూ స్తుతిస్తుందండి. చక్కగా పాట పాడి మనల్ని అందరినీ ఆనందింపచేసి దేవునికి స్తుతి చెల్లిస్తుందండి. సిస్టర్ వినయ్ శేఖర్ గారు. వందనాలంటీ. వందనాలంటీ. ఓకే నాన్న. ఓకే నాన్న. అందరికి చేరి వచ్చిన సహోదరులందరికీ వందనాలు. నాకు ఈ తరుణాన్ని ఇచ్చిన దేవాది దేవునికి మరి ముఖ్యంగా వందనాలు. కేజేక్క గారికి ప్రత్యేకమైన వందనాలు. ఈ అవకాశాన్ని నాకు కల్పించినందుకై నా హృదయపూర్వక వందనాలు. ఒక పాటతో ఈ మీటింగ్ ప్రారంభించుకుందాం. కడవరి గడియా ఇది కడవరి గడియా, కడవరి గడియా ఇది కడవరి గడియా, యేసు రెండవసారి రాజుగా వచ్చే గడియా, యేసు రెండవసారి రాజుగా వచ్చే గడియా.
సిద్ధమైనది దేవుని ఉగ్రత విధేయులపై కురియా, వెళ్ళనున్నది వధువు సంఘము నింగిలో యేసుని కలియా. కడవరి గడియా, ఇది కడవరి గడియా, యేసు రెండవ సారి రాజుగా వచ్చే గడియా. భూకంపాలు కరువులు వణికించుచున్న గడియా, మందులు లేని రోగాలు వ్యాపించుచున్న గడియా. భూకంపాలు కరువులు వణికించుచున్న గడియా, మందులు లేని రోగాలు వ్యాపించుచున్న గడియా. ఆగమన గురుతులన్నీ నెరవేరుచున్న గడియా, వాగ్దాన పుత్రులంతా సమకూడుచున్న గడియా. ప్రార్థించు సుమా, నిద్రించకుమా, కడవరి గడియా, ఇది కడవరి గడియా, యేసు రెండవ సారి రాజుగా వచ్చే గడియా. రాజ్యము పైకి రాజ్యాలు చెలరేగుచున్న గడియా, అస్థిరమైన ప్రభుత్వాలు పడిపోవుచున్న గడియా. రాజ్యము పైకి రాజ్యాలు చెలరేగుచున్న గడియా, అస్థిరమైన ప్రభుత్వాలు పడిపోవుచున్న గడియా. గర్జించుచు విరోధి తిరుగాడుచున్న గడియా, విశ్వాస భక్తి నీతి దిగజారుచున్న గడియా. ప్రార్థించు సుమా, నిద్రించకుమా, కడవరి గడియా, ఇది కడవరి గడియా, యేసు రెండవ సారి రాజుగా వచ్చే గడియా. స్వార్థము పెరిగి మానవులు కలహించుచున్న గడియా, న్యాయము కరువై బాధితులు విలపించుచున్న గడియా. స్వార్థము పెరిగి మానవులు కలహించుచున్న గడియా, న్యాయము కరువై బాధితులు విలపించుచున్న గడియా. దుర్బోధకులకు సంఘం చెవినిచ్చుచున్న గడియా, కల్పించు కథల కోసం పరుగెత్తుచున్న గడియా. ప్రార్థించు సుమా, నిద్రించకుమా, కడవరి గడియా, ఇది కడవరి గడియా, కడవరి గడియా, ఇది కడవరి గడియా. యేసు రెండవ సారి రాజుగా వచ్చే గడియా. సిద్ధమైనది దేవుని ఉగ్రత అవిధేయులపై కురియా, వెళ్ళనున్నది వధువు సంఘము నింగిలో యేసుని కలియా. కడవరి గడియా, ఇది కడవరి గడియా, యేసు రెండవ సారి రాజుగా వచ్చే గడియా. వందనాలండి. చాలా చక్కటి పాట పాడినావు నాన్న. దేవునికి స్తోత్రం. నిజంగా కదా, ఇప్పుడు అంత్య దినాల్లో ఉన్నాం, భయంకరమైన దినాల్లో ఉన్నాం కదా. మనం విశ్వాసం కనుగొనుదా అనే దినాల్లో మనం ఉన్నాం కదా. ఈ కడవరి గడియ గురించి చాలా చక్కగా పాడేవరా. ఫస్ట్ టైం నేను ఈ పాట వినడం అమ్మా. నిజమే, ఎక్కడ చూసినా భూకంపాలు, కరువులు కదా, మందులు లేని రోగాలు. అసలు ఇప్పుడు వచ్చే దానికి మందులే లేవు అసలు. కొన్ని రోగాలు, కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి. మరి చాలా విచిత్రం. మరి విరోధి గర్జిస్తున్నాడు, గర్జించి సింహం లాగా తిరుగుతున్నాడు. స్వార్థం, నిజంగా స్వార్థం మనుషుల్లో పెరిగిపోయిందమ్మా. న్యాయం అనేది లేకుండా పోయింది కదా. అన్ని బోధ కూడా అసలు వాక్యానుసారమైన బోధలు లేని సంఘాలు, మరి సేవకులు ఎక్కువైపోతున్న ఈ రోజుల్లో మన విశ్వాసాన్ని మనం కడవరకు కాపాడుకోవాలి. ఈ గడియలో మనం ఎట్లా దేవుణ్ణి ఫేస్ చేయాలో, ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొని దేవునికి
మనం ఇష్టలుగా ఎలా జీవించాలో చక్కగా ఉందమ్మా పాట. నిజమే, ప్రార్థించు నిద్రించకు, మనకు నిద్ర భారంతో మనం ఉన్నాం కదా. చక్కగా పాడావు నాన్న వినయ్. దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను చక్కగా ఆశీర్వదించాలని. మరి చక్కగా వాయిస్ కూడా చాలా బాగుంది. మరి ప్రభువులో ఎప్పుడు నువ్వు ఆనందిస్తూ నీ వాయిస్ ప్రభు కోసం వాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రా. దేవునికి స్తోత్రం అమ్మా. దేవునికి స్తోత్రం నాన్న. గాడ్ బ్లెస్ యూ రా. వందనాలు. మనం ఇప్పుడు వాక్యం విన్నామమ్మా సహోదరి. మరి బిందు గారు, సిస్టర్ బిందు గారు, ఇది వరకు చాలాసార్లు బిందు మరి మనకు తెలిసిన స్పీకరే. మరి కెజమ్మ గారు ఏమైనా పరిచయం చేస్తారేమో. అమ్మ బిందు ఉన్నావారా? బిందు బిందు వచ్చినట్లేదే. బిందు అమ్మ బిందు రాలేదా? ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళు పాట పాడండి ఆమె వచ్చేదాకా. ఫోన్ చేస్తాను సిస్టర్, నేను పాడినా. ఎవరైనా పాడండి మా ఆమె వచ్చేదాకా. స్తుతి చేయవే మనసా ప్రభుని, దిన దిన మేలులా మది తలచి. స్తుతి చేయవే మనసా, ఎన్నికలేని పాతాళము నుండి నీ ప్రాణమును విమోచించి రక్షించినాడు. పాతాళము నుండి నీ ప్రాణమును విమోచించి రక్షించినాడు. అంతము వరకు నిన్నాదుకొను విభుని, అంతము వరకు నిన్నాదుకొను విభుని. స్తుతి చేయవే మనసా, ఎన్నికలేని మంటి పురుగును, యోగ్యత లేని అన్యజనుడను. ఎన్నికలేని మంటి పురుగు, యోగ్యత లేని అన్యజనుడవు. ధన్యుని చేసి ఆ ప్రేమ నాదుని, ధన్యుని చేసి ఆ ప్రేమ నాదుని. స్తుతి చేయవే మనసా, శోధన వేళలో జయమునిచ్చి ఆపద వేళలో నేనున్నానని. శోధన వేళలో జయమునిచ్చి ఆపద వేళలో నేనున్నానని. అభయమును సగిన ఆఘన ప్రభుని, అభయమును సగిన ఆఘన ప్రభుని. స్తుతి చేయవే మనసా ప్రభుని, దిన దిన మేలులా మది తలచి. స్తుతి చేయవే మనసా. థ్యాంక్ యూ సిస్టర్, వందనాలు. థ్యాంక్స్ అమ్మా. నీకే థ్యాంక్స్ మా. మల్లీశ్వరి చక్కగా మంచి పాట పాడావమ్మా. దేవుని నిన్ను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి నీ స్వరాన్ని దేవునికి ఎప్పుడు ఉపయోగిస్తూ ఉండమ్మా. ఎక్కడైనా మనం పాట పాడడానికి ఎక్కడ సిగ్గుపడకూడదు, విడయపడకూడదు. దేవుని స్తుతించడానికి ధైర్యంగా ముందుకు వస్తూ ఉండాలి. మల్లీశ్వరి దేవుని నిన్ను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. బిందు ఇంకా వచ్చినట్టు కనిపించలేదు. వచ్చింది మా బిందు, ఆల్మైటీ గ్రూప్ లో ఉంది అనుకో. ఓకే ఓకే అమ్మా. బిందు బిందు యాడ్ అవుతున్నాను ఆంటీ అనింది. ఓకే 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 ఆంటీ, వందనాలు ఆంటీ. వందనాలు ఆంటీ, వందనాలు ఆంటీ. ఓకే నాన్న. బిందు సిస్టర్, ఇదివరకు సిస్టర్ బిందు గారు చెప్పారు, మెసేజ్ చెప్పారు. మరి కెజమ్మ గారు మీరు ఏమైనా పరిచయం చేస్తారా సహోదరి బిందు గారిని గురించి? బిందు
చాలా పరిచయమే. అందరు ఆ ముఖాన్ని చూస్తే అందరూ ఎరుగుదురు. నేను రోజు వాక్యం చెప్పిన ప్రమీల వాళ్ళ డాక్టరే, ఏకైక కుమార్తె బిందు. ఇంతకుముందు నిడదవోళ్ళేనే వాళ్ళ భర్త వర్క్ చేసేవాడు. ఈ మధ్య ఆయనకు ట్రాన్స్ఫర్ అయ్యి ఛత్తీస్గఢ్ వెళ్ళారు కనుక అందుని బట్టి తను ఇప్పుడు ఛత్తీస్గఢ్ లో ఉంది. చక్కగా వాక్య పరిచర్య చేయగలదు, ఆత్మీయమైన పాఠాలను తీసుకొని రాగలదు. వాళ్ళ అమ్మ చెప్పింది ఏంటంటే, అక్క నాకు ముందు ఇచ్చినారు, ముందు మా కూతురికి ఇవ్వండి, ఆ పాప ముందర నాకు భయం అవుతుంది అని అన్నాను. తల్లి బిడ్డని గురించి ఎంత మంచి సాక్ష్యం చెప్పింది. కనుక ఒకరి మించిన ఒకరు తల్లి బిడ్డలు దేవుని సేవలో ఉన్నారు. బోధించడం మాత్రమే కాదు, క్రియలతో పాటు వారు దేవుని సేవ చేస్తున్నారు. ఎంతో తగ్గించుకునే బిడ్డలు. వారిని బట్టి అతిశయిస్తూ దేవుని స్తుతిస్తున్నాము. ఇప్పుడు సోదరి బిందు మనకు దేవుని వాక్యాన్ని పంచుతుంది. ఓకేనా ఆంటీ? వందనాలు ఆంటీ, అందరికి వందనాలమ్మా. అమ్మా వందనాలమ్మా బిందు గారు, వందనాలమ్మా. వందనాలు ఆంటీ. మరి నేను ఉండేది ఆంటీ ఒరిస్సాలో ఆంటీ, కటక్ లో ఉంటున్నాను. ఛత్తీస్గఢ్ అదే మిస్టేక్ అయింది అది చెప్పడం, మరి ఎట్లా చెప్పారో తెలియదు కానీ ఒరిస్సాలో కటక్ లో ఉన్నాను ఆంటీ. బ్రదర్ కటక్ లో వర్క్ చేస్తున్నారు. అక్కడ ఎట్లుంది వాతావరణం కొరకు ఆత్మీయ విషయాలు ఎట్లున్నాయి అక్కడ? ఒరిస్సా కూడా టఫే కదా? చాలా తక్కువ ఆంటీ. అసలు ఎక్కడ చూసినా ఇక్కడ విగ్రహాలే కనబడుతున్నాయి. ఎక్కడ అందరూ హిందూసే కనబడుతున్నారు, క్రైస్తవులు చాలా తక్కువ. ఇంకా ఎక్కడ కూడా వాక్యం కూడా కనపడదా ఆంటీ, బయట గోడలకి రాయడం కానీ. ఈవెన్ మా మందిరం బయట కూడా వాక్యం ఉండదు అన్నమాట. అసలు మందిరం లాగే కనపడదు, లోపలికి వెళ్తేనే అది మందిరం అనుకుంటాం. వాక్యం కూడా ఎక్కడ కనపడకూడదట, అంత స్ట్రిక్ట్ గా ఉందన్నమాట. ఈ కటక్ లో అయితే ఆరాధన చేసుకొని ఇస్తారా ఆదివారము ఫ్రీగా? ఆరాధన చేసుకొని ఇస్తారా అండి? అంటే ఇప్పుడు మెయిన్ సిటీస్ కాబట్టి ఇక్కడ ఏం ప్రాబ్లం ఉండదు అండి. అంటే అట్లా పల్లెలు అట్లాంటి ప్లేసెస్ లో అయితే ఎక్కువ పోరాటం ఉందట. ఇది కటక్ పెద్దది అంటే ఇంతకు ముందు భువనేశ్వర్ కంటే ముందు కటక్ రాజధానిగా ఉండేది. అయితే ఇందులో కూడా సహవాసం లేదు. బహిరంగ మీటింగ్స్ ఏం జరగవమ్మా అక్కడ? ఓపెన్ ఎయిర్ మీటింగ్స్ ఏవి? ఏమో అంటే నాకైతే తెలీదు. అంటే వచ్చి నేను 1 మంత్ అట్లా అయింటుంది. బ్రదర్ ముందుగానే వచ్చారు. చేయనట్టే ఆంటీ. భువనేశ్వర్ మేము వెళ్ళాలంటే కూడా మందిరానికి భువనేశ్వర్ వెళ్ళాలి. ఇక్కడ లేదన్నమాట మందిరం. అంటే ఈ సహవాసం లేదు, అందుకని భువనేశ్వర్ వెళ్ళాల్సింది వస్తుంది ప్రతి వారం కూడా. అయితే డైలీ నేను ప్రేయర్ చేసుకోవడానికి అయితే ఒక పురాతనమైన చర్చ్ ఉంది. అది 200 ఇయర్స్ అయిందంట. బ్రిటిష్ వాళ్ళు 1822లో అది నిర్మించినారు. దాని అంటే మేము వెళ్ళినప్పుడు బయట చూసాము, ఫస్ట్ ఫ్రూట్ ఆఫ్ ఒరిస్సా అని రాయబడి ఉంది. అంటే ఒరిస్సాలోనే ఫస్ట్ గా వాళ్ళు నిర్మించినారు మా చర్చ్ని. చాలా పురాతనం. అది బాగా జరుగుతుంది. మార్నింగ్ టైమ్స్ ఏమో తెలుగు వర్షిప్ జరుగుతుంది, ఈవినింగ్స్ ఒరిస్సా వర్షిప్ జరుగుతుంది అట. అట్లా ఉంది. నేను వెళ్ళినప్పుడు అంటే చర్చ్కి వెళ్ళి ప్రేయర్ చేసుకుంటాను, ఆ చర్చ్కి వెళ్తా ఉంటాను డైలీ. సండే మాత్రం భువనేశ్వర్ వెళ్తా. సరే, ప్రేయర్ చేస్తున్నా అంటే ఓకే, స్టార్ట్ చేయండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల నాయన, పరిశుద్ధుడైన తండ్రి, నమ్మదగిన దేవ, జీవాధిపతి, అత్యున్నతమైన సింహాసనం నందు ఆసరుడైన మా గొప్ప దేవ, నీ ఉన్నతమైన ఘనమైన నామానికి హృదయపూర్వకంగా వందనాలు నాయన, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దయగల దేవా ప్రభువా, నీ ప్రియమైన బిడ్డలతో ఏమాత్రం కూడా యోగ్యత అర్హత లేని నాకు కూడా ఈ సహవాసం నాకు అనుగ్రహించినారు. అందుని బట్టి నిన్ను స్తుతించి ఆరాధిస్తున్నాను. దయచేసి ప్రభువా, నీ బిడ్డల ఎదుటగా నీ సన్నిధిలోగా నిలబడటకు అర్హత లేని నన్ను
దయచేసి దృష్టించండి, నన్ను పరిశుద్ధపరచండి నాయన. ఈ శిలువ రక్తంలో నా ప్రతి పాపం కూడా కడుగు నాయన. నన్ను పవిత్రపరచండి. నా ప్రాణాత్మ దేహములను దయచేసి మీరు స్వాధీనపరచుకోండి నాయన. మీరు నాలో ఉండి నాతోనూ నిబిడలతోనూ మాట్లాడండి ప్రభా. నాయన, మాలో చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి కూడా నీకు వందనములు. ప్రతి ఒక్కరి వ్యక్తిగత కుటుంబ జీవితాలు, సంఘ జీవితాలు నాయన నువ్వు ఎరిగిన దేవుడు ప్రభా. నాయన, నీ సన్నిధిలో నీ యొక్క స్వరం వినాలని ప్రభా, నేను సరిచేయబడాలని నాయన మేము చేరి వచ్చినాం దేవా. నా తండ్రి, నువ్వు మాట్లాడమని కోరుతా ఉన్నాం తండ్రి. దేవా, మా యొక్క అంతరంగాన్ని చూసిన నీవు మేము ఎక్కడ సరిచేయబడాలో మాకు స్పష్టంగా సూటిగా చూపించు తండ్రి. మేము ఈ దినమే ఈ గ్రూపులోనే మేము సరిచేయబడినట్లు, నన్ను సరిదిద్దబడిన వారమే గ్రూపు నుంచి బయటికి వెళ్ళగలిగినట్లు అయ్యా నీ కృప దయచే నాయన. నీ కృప దయచే ప్రభా. నీ రాకడ అతి సమీపంగా ఉంది నాయన. తండ్రి, ఏ దినం ఆ దినం మేము సరిచేయబడినట్లు నాయన మాలో నూతనమైన కార్యం దయచేసి జరిగించు నాయన. దయించుమని బ్రతిమాలుతున్నాను తండ్రి. నీ బిడ్డలు పెద్దవారు వారి ఎదుట నిలబడ్డకు అర్హత లేదయ్యా. దయచేసి నువ్వు జ్ఞాపకం చేసుకొని నన్ను బలపరచు నాయన. ఓ తండ్రి, గిద్యోను బలపరిచిన దేవుడు, నన్ను నువ్వు బలపరచుమని ప్రార్థిస్తున్నాను. నీ వాక్కును నా నోట నుంచు, నీ మాట తప్ప వేరొకటి నేను పలకకుండునట్లు సహాయం చేయి నాయన. తండ్రి, ఏ వాక్యము చేత ఈ దినము మీరు దర్శించనై ఉన్నారు మాకు కనపరచుమని ప్రార్థిస్తున్నాను నాయన. మమ్మల్ని ప్రేమించి ప్రభా ఈ లోకానికి రిక్తునిగా దిగివచ్చిన నీ యొక్క విధేయతను ప్రభా మేము ధ్యానించుటకు సహాయం చేయవా తండ్రి. ఓ దేవా, దాని వల్ల వచ్చిన ఆశీర్వాదాన్ని మేము చూడగలుగుటట్లు మీ కృపను దయచేయండి. మీ వాక్యమును మాకు అనుగ్రహించినందుకు వందనాలు. దాన్ని మీరే వివరించండి నాయన. నాయన, మీ మాట తప్ప ఒక్కటైనను నా మాట పలకకుండానట్లు సహాయం చేయండి. నా తలంపులు, నా అనుభవం, నా ప్రణాళిక సమస్తం క్రీస్తు నామములో కొట్టివేసి తండ్రి మీ స్వరాన్ని మాకు వినపరిచేయమని నాయన. శత్రుకార్యములన్నీ లయపరచండి. ఎక్కడ ఫోన్ డిస్టర్బెన్సెస్ కానీ జరగకుండా సహాయం చేయండి. కృప చూపించండి. మేమున్న చోట కూడా నాయన మేము అటు ఇటు మా యొక్క తలంపులు వెళ్లకుండా, పని భారం కూడా మాకు లేకుండా మీరు చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను తండ్రి. వినే చెవి, గ్రహించే హృదయం, లోబడే మనస్సు మాకు దయచేయమని ఈ యొక్క సమయం మాకందరికి కూడా ఆశీర్వాదకరంగా చేయమని బ్రతిమాలుకుంటూ ప్రతి విధమైన చీకటి అంధకార శక్తుల్ని నజరేయుడైన యేసు నామంలో బంధిస్తూ యేసయ్య ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఇక్కడ 7వ వచనం నుండి నేను చదువుతాను. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపినవాడై తను తాను తగ్గించుకొనెను. ఇక్కడ మనము గ్రహించాలని ప్రభు కోరుతున్న సంగతి ఏంటంటే, ఆయన చూపించినటువంటి విధేయతను మనము ధ్యానించాలని ఈ సమయంలో ఆయన కోరిక అయింది. ఇక్కడ 7వ వచనం చివరి లైన్ మనం చూస్తే తను తానే రిక్తునిగా చేసుకునేను అనే మాట. రిక్తునిగా చేసుకోవడము అనంటే, రిక్తునిగా చేసుకోవడం అంటే తను తానే ఏమీ లేనివానిగా చేసుకోవడం. రిక్తుడు అంటే ఏమి లేనివాడు అని. కానీ మనల్ని మనమే ఎవరైనా అట్లా చేసుకోగలమా? ఏమి లేని వారంగా చేసుకోగలమా? కానీ ప్రభువు
అలాంటి విధేయత, అలాంటి ప్రేమ చూపినారు గనుకనే పాపులమైన మనము నీతిమంతులంగా తీర్చబడినాం. ఇది ఆయన చూపిన ఈ మాదిరి మనకు దానిని అనుసరించి మనం జీవించాల. తానే రిక్తునిగా చేసుకున్నాడు, తను తాను తగ్గించుకున్నాడు. ఆయన గురించి మనం పైన చదువుతాం చూడండి, 6వ వచనంలో. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు అనే మాట చూస్తాం. దేవుని స్వరూపమును కలిగిన వాడే అంటే ప్రభువు భూమి మీదికి ఒక దాసుని రూపం ధరించి రావటానికంటే మునుపు తానున్న స్థానం మనం గమనిస్తే దేవుని స్వరూపం కలిగిన వాడుగా ఉన్నాడు. అంత పైనుంచి ఎంత కిందికి తగ్గించుకుంటూ వచ్చినాడు. చాలాసార్లు ఇది మనం ధ్యానిస్తాం, ఆరాధన కొరకై మరి ఆయా రీతులుగా దీన్ని మనం ధ్యానిస్తాం. అయితే అది మన జీవితానికి అన్వయించుకోవాలని దేవుడు కోరుతా ఉన్నాడు. మనము ఎవరి నిమిత్తమైనా ఏమైనా తగ్గించుకోగలుగుతున్నామా? మనకు మనమే ప్రశ్న వేసుకోవాలా. మనము దేవుని బిడ్డలము అని అంటున్నాము, దేవుని కొరకు అంటే అంటాడు కదా, ఆయన దేవుని పిల్లలయ్యేటువంటి అధికారము కేవలము మనము ఆయన అంగీకరించడం వల్ల మనకు లభించింది. ఆ యొక్క ఉన్నతమైన స్థానం అది. ఈ లోకంలో నరమాత్రులు క్రైస్తవేతరులను మనం గమనిస్తే వాళ్ళు అనేక రకాలుగా నిజ దేవుణ్ణి చేరాలని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా. వాళ్ళ చేస్తున్నటువంటి ప్రయత్నాలు చూస్తే మనకు అర్థమవుతుంది మనం ఎంత సేఫ్లో ఉన్నామనేది. వాళ్ళ పాపములు పోట కొరకై ఎన్నో ప్రయాసపడుతుంటారు, ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకుంటారు, అనేక ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు, అనేక చోట్ల కూడా వాళ్ళు పుష్కరాలంటూ నీళ్ళల్లో మునగడం కానీ, ఇంకా పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం, అంటే ప్రాణాపాయం ఉంది అని తెలిసి కూడా అలాంటి ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళు ఏదో దేవుణ్ణి వెతకాల, వారు పాపాలు పోవాల, అక్కడికి వెళ్ళి మునిగితే, అక్కడికి వెళ్ళి అదేదో చేస్తే మన పాపాలు క్షమించబడతాయి, మోక్షం వస్తుందట అని వాళ్ళు ఎంతో ప్రయాసపడుతున్నారు. ఇంతంతా కాదు, కొంతమంది కొడాలతో కొట్టుకుంటారు వీపు మీద, ఎంతో డబ్బు ఖర్చు, తాము బీదరికంలో ఉన్న దాన ధర్మాలు చేస్తారు. పలానా వాళ్ళకి బంగారు అది ఇస్తే ఇది ఇస్తే, ఎందుకు పాపం పోవాలా, పరలోక రాజ్యం చేరాలని ఎంతో ప్రయాసపడుతున్నారు. కానీ నేను అసలు ఎంత ఉచితంగా ఈ గొప్ప రక్షణను పొందుకున్నాం కదా. కేవలం ఏం చేసినాం, మనం ఏం కష్టపడలేదు, ఆయన అంగీకరించినాం అంతే. అది కూడా పరిశుద్ధ ఆత్మదేవుడు ఆయన కృపను బట్టి మనలో కార్యం చేస్తూ వచ్చినాడు. దాన్ని బట్టి ఆయన మనల్ని ఒప్పింపజేస్తూ వచ్చినాడు గనక ఎక్కడికి వెళ్ళిపోయినాం, కేవలం ఆయన్ని అంగీకరించడం వల్ల దేవుని పిల్లలయ్యేటువంటి గొప్ప అధికారాన్ని దేవుడు మనకిచ్చినాడు. ఇక్కడ యేసుప్రభుని కూడా చూస్తే దేవుని స్వరూపము కలిగిన వాడే ఎంతో ఉన్నతమైన స్థానంలో ప్రభు ఉంటున్నాడు. కానీ అక్కడ ఉన్నా కూడా ఆ స్థానానికి ఆయన అర్హుడు కదా, ఆయన యోగ్యుడు. ఎలా అంటే అక్కడ ఉన్నా కూడా ఆయన దృష్టి భూమి మీద ఉన్న పాపులమైన మన మీదనే ఉంది. అంత స్థానాన్ని ఆయన విడిచిపెడుతూ దిగి వచ్చినాడు. అంచెలంచెలుగా ఇక్కడ మనం గమనిస్తే మనకు అర్థమవుతుంది. అయితే మన జీవితంలో ఏమాత్రం దేవుని బిడ్డలము సరే, చాలాసార్లు మనం అనుకుంటాం మనము అంటే దేవుని బిడ్డలము, మేము పవిత్రులం. కనీసం ఈవెన్ మందిరాల్లో బలహీనలైన వారిని చూసినప్పుడు కూడా మనము అంటే బయట అన్యుల సంగతి పక్కన పెడదాము, ఈవెన్ మన మందిరాల్లోనే మనం చూస్తే ఎవరన్నా ఆత్మీయంగా లేరనుకోండి, మందిరానికి రెగ్యులర్గా రాలేదనుకోండి, అంటే పదే పదే అదే పాపాన్ని రిపీట్ చేస్తూ జీవిస్తున్నారు అనుకోండి,
వాళ్ళతో అసలు మనం మాట్లాడడానికి ఇష్టపడతామా? అంటే ఇప్పుడు ఆ భేదం మనం గమనించాల. ప్రభు ఎక్కడున్నాడు? పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడని నిత్యము కొనియాడబడుచున్నాడు. దేవుని స్వరూపంలో ఆయన ఉన్నాడు. సమీపించరాని తేజస్సులో ఆయన ఉన్నాడు. మనం చూస్తే పాపంలోనే జన్మించిన వారము, పాపులము, శత్రువులము, ఆయనకి బలహీనలము, బుద్ధిహీనులము. అలాంటి స్థితిలో ఉన్న మనల్ని ఆయన ప్రేమించినాడు. అలాంటి వారమైన మన కొరకు తగ్గించుకున్నాడు. అదే కదా మనం రోమాలో చూస్తాం. నీతిమంతులైన వారి కొరకై ఒకరు చనిపోట అరుదు, అది కూడా. కానీ మనం ఇంకను పాపులమై ఉండగా ఆయన మన కొరకై చనిపోయినని రాయబడుతుంది. మనం ఏం చేస్తున్నాం? మన మందిరంలో అలాంటి బలహీనలు ఉన్నారు. దేవుని నమ్ముకున్న బిడ్డలే, తోటి సహోదరులే, సహోదరులే, కానీ వాళ్ళు బలహీనులు. వాళ్ళు ఆత్మీయంగా ప్రార్థన చేయలేకపోతున్నారు, లేకపోతే రెగ్యులర్గా రాలేకపోతున్నారు. వారి కుటుంబంలో ఎన్నో సంగతులు, వారి పాపను బట్టి వాళ్ళు అట్లా ఉన్నారు. అంతవరకు మనము ఇంకా మన మట్టికే మనం చూస్తాము, మన మట్టికే గిరిగీసుకుంటాం. కానీ అలాంటి వారి కొరకు ఎప్పుడైనా నువ్వు దృష్టించినవా? వారి కొరకే నువ్వు తగ్గినవా? ఇప్పుడు ఆయన మనం అలా అనుకుంటే ఎవరు మనకు దిక్కు? ఆయన మనల్ని లేపడానికి కొరకై, మనల్ని విమోచించడానికి కొరకై తన కలిగిన సమస్తము విడిచి దిగి వచ్చినాడు. తండ్రితో కూడా ఉండడం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. అసలు అది ఎంత గొప్ప భాగ్యము! దాన్ని కూడా విడిచిపెట్టినాడు. అలాంటి తండ్రికి కుమార్తెలం మనం. కాబట్టి మనము ఎలాగున మన సహోదరులను మనం ప్రేమిస్తున్నాం, సహోదరులను ప్రేమిస్తున్నాం. వాక్యం చదువుతాం, కానీ వ్యక్తిగత జీవితంలో అట్టి అనుభవం, అట్టి ప్రేమ ఉందా మనకు? తగ్గించుకున్న స్వభావం ఉందా? అలా ప్రభు కదా, యేసు ప్రభు గురించి అట్లానే చెప్తారు కదా. ఏమంటారు? ఏంటి ఈయన ఎప్పుడు పాపుల దగ్గరికి వెళ్తాడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి భోజనం చేస్తాడు. ఆయన గురించి అలాగే అనుకుంటా ఉంటారు. ఆయన ప్రేమ, ఆయన వెళుతున్న మార్గములను బట్టి మనకు అర్థం చేసుకోవచ్చు కదా. జక్కయ్య ఎక్కడ ఉన్నాడు? పొట్టివాడు, పాపాత్ముడైన మనుషుడు అంట. ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి సిద్ధపడినాడు ప్రభు. సమరయ స్త్రీ, ఊరి వెలుపల ఎవరు రాని సమయంలో ఆమె పోయి నీళ్లు పట్టుకుంటాడు. ఆమె కొరకు వేచి ఉన్నాడు అక్కడ. సృష్టికర్త అయిన దేవుడు పాపి కొరకై ఆయన ప్రేమను మనం గుర్తించాలి. సమరయ స్త్రీ కొరకులే, జక్కయ్య కొరకులే అనుకుంటున్నావేమో. నీ పరిస్థితి, నా పరిస్థితి కూడా అంతే. ఆయన అట్టి ప్రేమను చూపిన కారణాన మనం రక్షించబడిన మన జన్మ పాపం మంచి ఏమాత్రము లేదు. పౌలు అంటాడు కదా, ఏం లేదు, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడు, ఏం చేయాలనుకుంటున్నాను చేయలేకపోతున్నాను, ఏది చేయకూడదు అనుకుంటున్నాను చేస్తున్నాను. అలాంటి వారమైన మనల్ని విమోచించడం కొరకు నువ్వు ఎంత ప్రయత్నం చేసినా ఈ పాప ఊబి నుంచి బయటపడలేదు. గొప్ప క్రయం చెల్లించాలా, నీ వల్ల కాదు. ఆయనే తన స్థానం విడిచిపెట్టినాడు, ఈ లోకానికి రిక్తునిగా దిగి వచ్చినాడు. రిక్తుడు అంటే అవన్నీ వదిలితేనే నిన్ను పట్టుకోగలవు. ఆ పై నుంచి రాలేడు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం. రోమా 8, ఎవరో మ్యూట్ లో పెట్టుకోలేదు, పెట్టుకోండి. రోమా 8 2వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో చివరి మాట చదువుతాను.
దేవుడు మధ్యలో మాట దేవుడు అమ్మ దయచేసి మ్యూట్ లో పెట్టుకోండి ఎవరైనా. కళావాణి 4వ వచనంలో దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. చూసారా, ఎందుకు ఆయన పాప శరీరాకారంగా ధరించాల్సింది వచ్చింది అంటే మన పాపమునకైనా శిక్షను భరించడం కొరకు అదంతా విడిచిపెట్టి ఈ పాప శరీరాకారం ధరించినాడు. నిజంగా ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటున్నాం. అదే సమయంలో మనము ఇతరులతో ఎలా ఉండాలనేది కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఎలా ఉండాలి అనేది కూడా మనం చూసుకోవాలి. ఆయన మనకు మాదిరి చూపించినాడు కదా. మొదటి పేతురు పత్రిక 2:21 చూస్తున్నాం కదా, అడుగు జాడలు మనకు విడిచి వెళ్ళినాడు, మనకు మాదిరి ఉంచిపోయినాడు. ఎలాగ ప్రేమించాలా మనకు తెలియపరిచిన. నేను పాపులనే పిలవచ్చిన నీతిమంతుల్ని కాదు. మన పరిస్థితి కూడా అంతే. మన ప్రేమ హద్దులు దాటాల. ఇంకా కుంచితంగా మనం ఉండకూడదు. మన ఇల్లు, మన భర్త, మన బిడ్డలు అంతవరకు ఉంటే దేవునికి ఏం పనికిరాము మనం. కొంచెం ఇప్పుడు మన పిల్లలు తప్పు చేసినారు అనుకోండి, ఈ పాపమే అంటున్నామే, సమలైశ్రీనే అంటున్నామే, అదే మన ఇంట్లో ఉంటే మనం ఏం చేస్తాం? బయటికి తోలేస్తామా? కప్ప పెట్టుకొని కన్నీరు గారుస్తాం, అవునా? మరి నీ నీ మందిరంలో అట్లాంటి వాళ్ళు ఉన్నారు. నిజంగా నీకు ప్రేమ ఉంటే వాళ్ళ కొరకు కూడా అలా చేస్తావు కదా. వాళ్ళ దగ్గరికి కూడా, వాళ్ళ కొరకు కూడా కన్నీరు గారుస్తావు కదా, ప్రయాసపడతావు కదా, దేవుడి ప్రేమను చూపుతావు కదా. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయము. అంటే మన ప్రేమ ఇక్కడ సహోదరుల మధ్యమే చూపలేకపోతున్నావు, ఇంకా అసలు రక్షించబడిన వాళ్ళ పట్ల ఏం చూపగలుగుతాము? ప్రేమ కలిగి ఉంటేనే కార్యాలు ఏమైనా చేయగలం, దాని కొరకు ప్రయత్నాలు చేయగలం. ఎవరి బలవంతం మీదో మనము పరిచర్య, లేకపోతే ఏదో బెనిఫిట్ కొరకు పరిచర్య చేస్తే నాకు ఇది లాభం అది లాభం అని ఎంతకాలం ఇంకా చిన్న బిడ్డల్లాగా మనము ఏదో ఇచ్చిపుచ్చుకునేలాగా, అది ఇస్తే ఇది ఇస్తావు ప్రవ్వా, ఈ పరిచర్య చేస్తే అది ఇస్తావు ప్రవ్వా. ఎంతకాలం అది? మొదట్లో తొలితే అట్లా ఉన్నావు, తర్వాత ఇంకేమవ్వాలి? ఎదిగే దిశలో ఉండాల. ఇలాగ నాకు క్షేమం లేకపోయినా, శ్రమ వచ్చినా నేను నీ పాదాలు విడవను, నీ పని ఆపను. మనలాగుంటాడా పౌలు? అలాగా నేను ఇది చేసి ఇది ఇస్తావా అంటున్నాడా? ఇంకేమన్నది అస్సలు. మనది ఎట్లుంటదంటే, నా కుటుంబంలో కార్యాలు జరగాల కాబట్టి నేను ఇది చేస్తా, నీకు ఇంత ఇస్తా, నీకు ఈ పని చేస్తా. ఇంకా అది ఎట్లా అంటే చిన్నపిల్లలు, కేజీ పిల్లలు, ఎల్కేజీ యూకేజీ వాళ్ళ సంగతులు అవి. ఆత్మీయ జీవితంలో ఎదిగే కొద్దీ మన ప్రవర్తన, మన తలంపు, మన యొక్క ఐడియాస్ అంతా మారిపోవాలి. బిహేవియర్ అంతా ప్రభు కొరకే నిజంగా ప్రేమించడం నేర్చుకోవాలి. అలాంటి ప్రేమను మనం కలిగి ఉండాలా. ప్రేమను రుచి చూస్తూ ఇతరులు ప్రేమించాలి. ఎప్పుడు నిజంగా ప్రభు ప్రేమను మనం అర్థం చేసుకోగలుగుతాం తెలుసా? ప్రభు ఎట్లా అట్లా పాపులైన వారిని ప్రేమించినాడో అట్లా ప్రేమించమంటా ఉంటాడు. అప్పుడు నీకు నువ్వుగా చావాల్సింది వస్తుంది. ఎందుకంటే మన స్వభావం ఎట్లా అంటే అట్లా వెళ్ళం కదా. మనం చాలా పరిశుద్ధులం. వాళ్ళతో మాట్లాడడానికి కూడా మనం ఇష్టం చూపం. కానీ ప్రభు ప్రేరేపిస్తూ ఉంటాడు, కానీ ఆయన ప్రేరేపణ తోసేస్తూ ఉంటాం. అయితే మనము మన ఇష్టాలకు చచ్చినప్పుడే ప్రభు పని చేయగలుగుతాం, ప్రభు ప్రేమను చూపగలుగుతాం. సరే, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఇదే సంగతులు ఉన్నాయి. ఆయన అక్కడ గొర్రెలను సపరేట్గా,
మేకల్ని సపరేట్గా చేసినాడు. గొర్రెలకేమో కుడివైపున్న గొర్రెలకేమో, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. ఎప్పటి నుంచి మొదలు పెట్టినాడంట? లోకం పుట్టినది మొదలుకొని అప్పటి వరకు సిద్ధపరచబడినటువంటి ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోమని ఈ గొర్రెలకు చెప్తా ఉన్నాడు. మేకలకి ఏం చెప్తా ఉన్నాడు అని అంటే 41, శపింపబడిన వారులారా నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. చూసారా ఎంత తేడా అసలు? మేకలకి గొర్రెలకి వాళ్ళని పంపుతున్న ప్రదేశాలు ఎంత తేడా ఉన్నాయి. ఎందుకో తెలుసా? ఓ సింపుల్ పని వాళ్ళు చేయనందుకు ఎంత గొప్ప వ్యత్యాసం. ఈ మధ్య ఒక వాక్యం వింటా వచ్చిన, అంటే ఉప్పు గురించి మాట్లాడుకుంటాం కదా. ఉప్పు నిజమే, ఉప్పువే నువ్వు లోకానికి, కానీ నీకు సారం లేకపోతే నువ్వు దేనికి పనికి వస్తావు? దేవుడు నిన్ను ఉప్పుగానే చేసినాడు, ఎవరికి నువ్వు సారం ఇస్తున్నావు? సారం లేకపోతే ఏమైతుందంట? బయట తొక్కబడుటకే పనికి వస్తుంది. ఏ చెట్టు కన్నా వేస్తే చెట్టు చేస్తుంది, అక్కడ కూడా దానికి ఆకు భూమిలో కూడా దానికి అది ఉండాల్సిన అర్హత లేదు. అక్కడ దేవుడు మనకు ఉచితంగా ఎంతో ఉన్నతమైన స్థానం ఇచ్చినాడు, దానికి తగినట్లు మనం జీవించాలి. లేకపోతే అంత అధమమైన స్థితికి కూడా పోతాం. ఎంత ఉన్నతంగా ఉంచినాడో దానికి తగినట్లు నువ్వు జీవించకపోతే ఎంతో నష్టంలోనికి నువ్వు ఊహించని నష్టానికి నువ్వు వెళ్తావు. ఏదో ఆషామాషిగా తీసుకోవద్దు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో కూడా ఒక మాట ఉంది, ఇది ఇట్లానే ఉంచండి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 23వ వచనం, నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చెడిన చీకటిమయమై ఉండును, నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. ఏమంటున్నాడు ఇడ? నీలో ఉన్న వెలుగు చీకటి అయితే, నువ్వు ఒకప్పుడు వెలుగు కాదు, ఇప్పుడు వెలిగించబడినావు. వెలిగించబడిన తర్వాత నువ్వు చీకటి అవ్వకూడదు. ఇక నీ కన్ను నీ దేహం అంతటికి వెలుగు దీపం లాంటిది అంటున్నాడు. ఆ కన్ను చెడకుండా చూసుకో. అది చెడిపోతే ఇప్పుడు ఏమైపోతుంది? నీ వెలుగు చీకటి అయిపోతుంది. కానీ ఆడ ఒక మాట ఉంది, ఈ చీకటి ఎంతో గొప్పది, ఈ చీకటి ఎంతో గొప్పది, జాగ్రత్త, ఎంతో గొప్పది. పడిపోతాం, ఎంత నష్టంలోనికి దిగజారిపోతావు. చూస్తాం కదా, ఫిబ్రవరి 6:6లో కూడా చూస్తాం. ఒకప్పుడు నువ్వు వెలిగించబడి ఇప్పుడు ఆ సంబంధమైన రుచి చూసిన తర్వాత తప్పిపోతే దేనికి పనికిరావు, కాల్చబడ్డానికి. కాబట్టి జాగ్రత్త కలిగి మనం జీవించాల. ఇక్కడ కూడా అంతే, మేకలే ఉన్నాయి, గొర్రెలే ఉన్నాయి. ఇక్కడ ఎందుకు ఆ గొర్రెల్ని అక్కడ పెట్టినాడు అంటే వాళ్ళతో చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే స్వతంత్రించుకోండి. 35 మత్తయి 25:35, నేను ఆకలిగొంటిని మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పిగొంటిని నాకు దాహమిచ్చితిరి, పరదేశిన ఇంటిని నన్ను చేర్చుకొంటిరి, దిగంబరిన ఇంటిని నాకు బట్టలిచ్చితిరి, రోగిన ఇంటిని నన్ను చూడవచ్చితిరి, చెరసాల్లో ఉంటిని నా యొద్దకు వచ్చితిరి అని చెప్పును. అలా చెప్తున్నాడు. అప్పుడు నీతిమంతులు అంటున్నారు, ప్రవ్వా ఎప్పుడయ్యా, ఎప్పుడు నీవు ఆకలిగొని ఉండగా చూచి నీ ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పిగొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి, దిగంబరణ ఉండుట చూచి బట్టలు ఇచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉండుట ఆయనను చెరసాల్లో ఉండుట ఆయనను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయనను అడిగేదారు. ఆ రీతిగా ఆయన అడిగినప్పుడు ఆయన చెప్పిన సమాధానం ఏంటంట, ఇది మనకు అవసరం. అందుకు రాజు మిక్కిలి
అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసిద్దరు. చూసారా, ఈయన ఇక్కడ ఈ మాట మనం గమనించాలి. ఇది ఎవరి గురించో మనం అనుకుంటా ఉంటాం, అక్కడే పొరపాటు చేస్తున్నాం. ఈయన సహోదరులలో ఒకనికి. ఆయన సహోదరులు ఎవరమ్మా? ఆయన సహోదరులు ఎవరు? ఆయన రక్తము చేత కొనబడిన వారే కదా. వాళ్ళు ఎలా ఉన్నారు అంటే మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులు. ఆయన సహోదరు నిజంగానే మనం ఒకసారి రక్షించబడిన తర్వాత అయిపోయింది. ఆయన అంటే ఆయన ఆయన దగ్గరికి చేరినాం అంతే, సేఫ్. ఆయన ఎలాగైనా నిన్ను తొట్టిల్లకుండా కాపాడేవాడు. అంటే మిక్కిలి అల్పులుగా ఉన్న ఆయన ప్రేమ ఎంత అంటే వాళ్ళతో తను ఈక్వల్ అయిపోయినట్టుగా చెప్తున్నాడు. ఆ మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులకు నువ్వు చేస్తే నాకు చేసినట్టే. అంటే మనం ఇక్కడ గుర్తించాలి, ప్రభు ప్రేమ మిక్కిలి అల్పులుగా. అంటే ఆత్మీయ జీవితంలో తీసుకుందాం. ఇది భౌతికంగా మనకు తెలిసి సంగతులు మనం చూసుకుంటాం, అర్థం చేసుకుంటాం. ఆత్మీయంగా తీసుకుందాం. వాళ్ళు చాలా అల్పులుగా ఉన్నారు ఆత్మీయ జీవితంలో, మిక్కిలి అల్పులట. అంటే ఆ బలహీనలను దేవుడు చెప్పే సంగతి అంటే లేవనెత్తాలమ్మా. ఆ బలహీనలని లేవనెత్తాల. నా సహోదరులే. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఆకలిగా ఉన్నారు. నిజమే, చాలా మంది ఉన్నారు ఇప్పుడు అట్లాగా. ఆత్మీయమైన నిజమైన ఆహారం వాళ్ళు పొందుకోలేకపోతున్నారు. కొన్నిసార్లు మందిరాలకు వస్తున్నారు కానీ గ్రహించలేకపోతున్నారు. శత్రువు వాళ్ళని అడ్డుకుంటా ఉంది. వాళ్ళ పాపమును బట్టి ఆ పాపమును బట్టి వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. కనీసం వాళ్ళ కోసం వాళ్ళు ప్రార్థన చేసుకునేటువంటి ఆత్మీయత కూడా వారికి పోయింది. ఒకప్పుడు ఉండేది. ప్రస్తుతం బలహీనలు అయిపోయినారు. ఇప్పుడు ఎవరు దిక్కు? వాళ్ళని చూస్తున్న మనమే. అక్కడే ఉంటది రోమా 15:1. బలవంతులైన మీరు మిమ్మల్ని మీరే సంతోష పెట్టుకొనక బలహీనుల దౌర్బల్యములను భరింప బద్ధులమై ఉన్నాం. రోమా 15:1. కాగా బలవంతులమైన మనము మనల్ని మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాం. చూసారా, కాబట్టి దేవుడు మనకు అప్పగించిన పని సంఘము సమకూర్చబడట అంటే ఏదో పెద్దలు సేవకులు వీరి పని అని కాదు. మనల్ని అందరినీ చేసినాడు కదా. ఏమని చేసిన? రాజులైన యాజక సమూహంగా చేసినారు. మన పని అది. ఇక్కడ కూడా గొర్రెల్లో మనం ఉండాలంటే ఆ మిక్కిలి అల్పులైన ఆ సహోదరులను ఎడల మనం ఏం చేయాలి? ప్రేమ కలిగి ఉండాలి. వారు ఆకలిగా ఉన్నారు, నువ్వేం చేయాలి? ఆహారం ఇవ్వాల. వారు దప్పిగా ఉన్నారు, దాహం ఇవ్వాలి. ఆత్మీయ జీవితంలో వారు పరదేశివై ఉన్నప్పుడు నువ్వు చేర్చుకోవాలా. వారు దిగంబరులై ఉండగా, అంటే తెలుసు కదా, రక్షణ వస్త్రాన్ని పోగొట్టుకున్నారేమో ఆత్మీయంగా. అలాంటి స్థితిలోకి వెళ్ళినామో నువ్వు వాళ్ళకి బట్టలు ఇవ్వాలంటే ఆత్మీయంగా తిరిగి సమకూర్చబడేటట్లు చూడాలా. ఎప్పుడు రోగిరే ఉంటేనేమో, చెరసాల్లో ఉంటేనేమో, ఏదైనా బంధకాల్లో ఉన్నారేమో వాళ్ళని వెళ్ళాలా, పరామర్శించాలా. రోగులుగా మనం చదువుతాం కదా 1 కొరింథీ 11లో, కొంతమంది రోగులుగా ఉన్నారు అని. అలాంటి స్థితిలో ఉన్నారనుకోండి, వాళ్ళని పరామర్శించవాల, వారిని స్వస్థత కొరకే మనము ప్రయాసపడాలా, ప్రార్థించాలి. ఇది నా చుట్టూ ఉన్న సహోదరుల గురించి, సహోదరుల గురించి. వాళ్ళు ఎంత బలహీనులైనా ఈ వాక్యం మనకు గుర్తు రావాల. మిక్కిలి అల్పులు ఉంటారు కదా, అట్లాగా వాళ్ళ పట్ల నీ పనేంటి? నీకు చూపిస్తున్నాడు వాళ్ళని అంటే వాళ్ళ గురించి బయట బోల్డ్ మాట్లాడమని కాదు. వాళ్ళ కొరకే నువ్వు ప్రార్థన చేయి, వాళ్ళ కొరకై సమకూర్చు. ఈ వ్యక్తి సరిచేయబడాల, నీదే బాధ్యత. నీకు చూపించిన అంతే, నీకు చూపించిన అంటే నీదే బాధ్యత. మన ఇంటి వారి కొరకు మాత్రమే కాదు కానీ అలాగున ప్రభు మనకు అప్పగించినటువంటి బాధ్యతలు మనం నిర్వర్తించాలి. దాని విషయం ఎంత తగ్గాలన్నా తగ్గాల్సిందే.
చాలాసార్లు అండి, ఎప్పుడు కూడా అంతే. అలాంటి వారిని మనము దేవుని దగ్గరికి తీసుకొని రావాలంటే మనకు కలిగినవన్నీ కొన్నిసార్లు విడిచిపెట్టాల్సింది వస్తుంది. మన అహం అంతా పోవాల్సిందే. మనం తగ్గించుకొని దీనులమైనప్పుడే మనం తిరిగి వాళ్ళని సమకూర్చుకోగలం. ప్రభు మనకు ఆ మాదిరిని సిలువలు మనకు చూపిస్తా వచ్చినాడు. ఇలాగున మనం సమకూర్చబడాలా. అంతేకాదమ్మా, అంటే నేడు కనబడుతున్న విస్తారమైన కోత గురించి మనకు బాగా తెలుసు కదా. కోత విస్తారం ఉంది, పనివారు కొద్దిగానే ఉన్నారు. మనము మొట్టమొదటిగా పనివారి దగ్గరికి, అంటే కోతకు వెళ్ళకంటే మునుపు అనేకమైన పనివారిని మనం సిద్ధపరచుకోవాలి. మనము సిద్ధపడాలా. ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా సహోదరులను లేవనెత్తడంలో ఏం జరుగుతుంది అంటే వారు కూడా సిద్ధపడతారు. మనము సిద్ధపడి వాళ్ళను తిరిగి సమకూర్చుకున్నప్పుడు పనివారు అనేక మంది అవుతారు. కొంతమంది కొన్ని పరిచర్యలు చేసింటారు, తర్వాత ఏమైపోయింటారంటే శత్రువు కృంగదీయడం బట్టో, నష్టపరచడం బట్టో, మోసపుచ్చి వాళ్ళను పడిపోయేటట్టు చేయడం బట్టో, ఎంతో లేకపోతే ఈ బలహీనతలను బట్టి వాళ్ళు నష్టపోయి ఉంటారు. ఏవి చేయకుండా స్తబ్దతగా ఉండిపోయింటారు. శత్రువు వాడిని బంధించి అట్లా ఉంచేసి ఉంటుంది అంతే, పని ఏమి చేయకుండా. వారిని ఏం చేయాలి మనం? ఆ మాట ఒకటి చూద్దామా. మీకా అనుకుంటాను. మీకా వక్తల గ్రంథము 4వ అధ్యాయము 13వ వచనం. సియోను కుమారి, నీ శృంగము ఇనుపదిగాను, నీ డెక్కలు ఇత్తడివిగాను నేను చేయుచున్నాను. లేచి కళ్ళము త్రొక్కుము. అనేక జనములను నీవు అనుకద్రొక్కుదువు. వారికి దొరికిన లాభమును నేను యెహోవాకు ప్రతిష్ఠించుదును. వారి ఆస్తిని సర్వలోకనాథునికి ప్రతిష్ఠించుదును. చూసారా, అంటే సియోను కుమారికి ప్రభు చెప్తున్నాడు, నీ శృంగం ఎట్లా చేసిన నేను ఇనుపదిగా ఉంచిన, నీ డెక్కలు ఇత్తడిగా నేను చేసి ఉన్నాను. వీటి గురించి అంత డీటెయిల్స్ నాకు తెలియదు, కానీ అర్థమైంది ఒకటి, మనని బలమైన వారుగా చేసినాడు. ఇప్పుడు మనం ఏం చేయాలా అనంటే, ఏం చేయాలా? వారికి ఇప్పుడు అనేక జనములను నీవు అనుగద్రొక్కెదవు. అనేక జనములు అంటే సాతాను, వాడికి సంబంధించిన ప్రధానులను, తర్వాత అంధకార సంబంధమైన లోకనాథులు, వాడి పేర్లు వాటి జనమును మనము అనగద్రొక్కాలా. నువ్వు లేచి కళ్ళము త్రొక్కుము అంటున్నాడు. తర్వాత వారికి దొరికిన లాభమును నేను యెహోవాకు ప్రతిష్ఠించును. ఏమి ప్రతిష్ఠించాలంట మనము? వాడికి లాభం దొరికింది. లాభం అంటే వాడికి లాభం దొరికింది అంటే ఏంటి? రక్షించబడిన మనమే వాడికి దొరికినాం. కొంతమంది దొరికినారు, వాళ్ళని తీసుకొచ్చి మనం ఏం చేయాలా? దేవునికి ప్రతిష్ఠించాలా. వాడిది కానిది వాడు తీసుకున్నాడు. దేవుని బిడ్డలైన వారిని అనేక మంది వాడు కబలించినాడు, బలహీనులుగా చేసినాడు. ఇప్పుడు మనం ఏం చేయాలా? వాడి లాభాన్ని తీసుకొని వచ్చి ఎంతవరకు తీసుకొని రావాలంటే ప్రభుకి ప్రతిష్ఠించే వరకు కూడా వాళ్ళని తీసుకొని రావాలా. మత్తయి సువార్తలో ఉంటది కదా, 28వ అధ్యాయంలో, శిష్యులనుగా చేయడానికి సువార్త ప్రకటించి వారిని నాకు శిష్యులుగా చేయడానికి సువార్త ప్రకటించమని చెప్తాడు. అంటే మన బాధ్యత ఎంతవరకు అంటే వాళ్ళు ప్రభుకి ప్రతిష్ఠించబడి శిష్యులుగా చేయబడేవారు. ఇక్కడ లాభము అంటే దేవుని నమ్మిన తర్వాత కూడా వారు పడిపోయిన వాడి చేతిలో చిక్కబడిన వారిని మనం తీసుకొని వచ్చి యెహోవాకు ప్రతిష్ఠించాలి. తర్వాత వారి ఆస్తిని సర్వలోకనాథునికి ప్రతిష్ఠించుతాడు. వారి ఆస్తి అంటే ఇప్పుడు ప్రభునే ఎరగని వారు భూమి మీద ఉన్నారు కదా, విగ్రహారాధికులు అంటే క్రైస్తవేతరులు, దేవుని బిడ్డ రక్షించబడిన వారందరూ కూడా వాడి యొక్క ఆస్తిలాగా ఉంది. అయితే వాడి ఆస్తిని కూడా మనం తీసుకొని వచ్చి మన సర్వలోకనాథునికి మనము ప్రతిష్ఠించాలి. ఇదంతా దేనివల్ల సాధ్యమవుతుంది తెలుసు?
ప్రభువుల్ని. అయితే నీలో ఉండాల్సింది ప్రేమ, అవిధేయత. ఆ ప్రభు ఒక మాదిరి మన ముందు ఉంచినాడు కదా. అది మెల్లిమెల్లిగా మన ప్రేమ, మన హద్దు, ప్రార్థన హద్దు దాటి వెళ్ళాలి. హద్దు విశాలం అవ్వాలంటారు కదా. అట్లాగా మనము మన తోటి సహోదరులు పాపలుగా బలహీనులుగా ఉన్నప్పుడు వారి కొరకై మనము ప్రయాసపడాలి, ప్రార్థించాలి, సమకూర్చుకోవాలి. వారిని బలపరిచిన తర్వాత ఆయన ఇదిగో అంటాడు కదా, యెషయా గ్రంథము 49లో ఇదొక్క మాట చూసి మనం ముగిస్తాము. యెషయా గ్రంథము 49 6వ వచనం. నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించున్నట్లును ఇశ్రాయేలులో తప్పింపబడిన వారిని రప్పించున్నట్లును నా సేవకుడు ఉండుట ఎంతో స్వల్ప విషయం. బూదిగంతముల వరకు నీవు నేను కలుగజేయు రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగై ఉండునట్లు నిన్ను నియమించి ఉన్నాను. ఇక్కడ 2 పనులు అప్పగించినాడు దేవుడు. ఒకటి ఏంటంటే తప్పింపబడిన వారిని, ఇశ్రాయేల్లో తప్పింపబడిన వారిని రప్పించడం, యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించడం, ఇదంతా తప్పిపోయిన వారిని సమకూర్చడం. ఇది స్వల్ప విషయం అయితే, ఇంకొక విషయం, మెయిన్ విషయం ఏంది అంటే రక్షణకు, ఆయన కలగజేయే రక్షణకు మనం సాధనం, అన్యజనులకు మనము వెలుగు. అలాగున దేవుడు మనం నియమించినాడు. తర్వాత ఆ రీతిగా మనం ముందుకు వెళ్ళాలని ప్రభువు తన మాదిరిని మన ముందుకు ఉంచినాడు. మన ప్రేమ అలాగున విస్తరించాలి. ప్రభు ఎలాగున ఆ స్థానం నుంచి దాన్ని దిగి వచ్చినాడో, తన కలిగినది విడిచిపెట్టి మనల్ని ప్రేమిస్తూ రిక్తునిగా చేసుకున్నాడో, దాన్ని ఎరిగిన వారమై ప్రభు వంటి ప్రేమను చూపడానికి కొరకై దేన్నైనా విడిచిపెట్టడానికి మనం సిద్ధపడాలి. ఆయన నిమిత్తము చాలా విడిచిపెట్టమని ప్రభు చెప్తాడు. నువ్వు ఉపేక్షించుకో, నన్ను వెంబడించాను. ఆ రీతిగా మనం చేసినప్పుడు ప్రభువుకి, అంటే ప్రభు చూపిన మార్గంలో మనం వెళ్తున్నట్టు లెక్క. అలాగా మనం విధేయులుగా ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఆ రీతిగా ఉండి ఆయన కొరకై ఆత్మల్ని మనం సంపాదిస్తాం. దేవుడి మాటలు మన కొరకై దీవించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. మరి మన ప్రియ సహోదరి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6, 7, 8 వచనాలను బేస్ చేసుకొని మరి చక్కగా సహోదరి మరి విధేయతను గురించి ప్రభువు తన మసిలో మరణం పొందినంత వరకు ఆయన విధేయత చూపించాడు. అంతేకాదు ఆయన నీ కోసం నా కోసం ఆయన రిక్తుడుగా చేసుకున్నాడని చాలా మరి ఆత్మీయ హెచ్చరికలు సహోదరి మనకి ఎన్నో చాలా వినిపించింది. ఆయన పాపుల కోసం సుంకంలో ప్రేమించిన దేవుడని, మరి జక్కయ్య గృహానికి, జక్కయ్య అంటే అందరికీ అసహ్యమైన వ్యక్తి, అలాంటి వ్యక్తిని ప్రేమించి ఆయన గృహానికి వెళ్ళడానికి ఆయన సందేహించలేదు. మరి సమరయ స్త్రీని కూడా ఆయన సందర్శించి ఆమె ద్వారా అనేక మందిని మరి ఆ సమరయ పట్టణమే రక్షించబడడానికి కారకురాలయ్యిందనమాట. మరి వారి గృహానికి వెళ్ళడానికి ఆయన ఎంతో ఇష్టపడ్డాడు. ఆయన న్యాయాధిపతిగా, మరి ఆ మత్తయి సువార్త 25వ అధ్యాయంలో న్యాయాధిపతిగా ఆయన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ఆసీనుడైనప్పుడు ఆయన గొర్రెలను మేకలను మరి ఆయన విడదీసిన తర్వాత ఎవరికి మరి గొర్రెలకు రావాల్సిన ఆశీర్వాదాలు, మేకలకు రావాల్సిన మరి పనిష్మెంట్ ను మరి చక్కగా వర్ణించింది. మరి మనమందరము రక్షణ అని ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరాలను రుచి చూచిన వాళ్ళం అన్నమాట. రుచి చూసి పరిశుద్ధాత్మతో నింపబడిన వారమయ్యుండి తరువాత తప్పిపోయినామంటే, ఆత్మీయ జీవితంలో మనం తప్పిపోయినామంటే, భ్రష్టలమైనామంటే మరి మనము మరి దేవుని ఇంకొకసారి సిలువ వేసినట్టుగా దేవుని కుమారుని ఇంకోసారి సిలువ వేసిన వాళ్ళం అవుతామని సహోదరి, మరి మన అమూల్య రక్షణ మనం దానికి తగ్గట్టుగా మనం జీవించాలి. మన రక్షణను మనం కాపాడుకోవాలి. మనం మన ప్రభు మనలో పెట్టిన వెలుగును చీకటిగా ఎప్పుడు మార్చుకోకూడదు అనేసి మరి చెప్పింది. ఇలా చీకటిగా మరి వెలిగించబడి రక్షించబడి వెనక్కు వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మరి సంఘంలో ఉన్నారు,
మరి వెలుపల ఉన్నారు. ఇలాంటి వాళ్ళని మనం అసహించుకోకూడదు. వారిని ప్రేమించాలి. మరి వారిని ప్రేమించడమే కాకుండా పడిపోయిన విశ్వాసులను తిరిగి దేవుని సన్నిధికి వారిని ప్రతిష్ఠించాలంట. పడిపోయిన విశ్వాసాన్ని ప్రతిష్ఠించడం అంటే చాలా కష్టమండి. మరి ఎంత కష్టం అంటే అసలు ఒక ఆమె మన అదే గాస్పలాలకే ఒక ఆమె వస్తానండి ఎక్కడ అది ఆ పల్లె నుంచి వస్తానండి. ఈ మధ్య రావటం లేదు. ఎందుకమ్మా రావటం లేదు అంటే, మాకు ఆ దేవుడు అచ్చి రాలేదమ్మా, అందుకు మేము రావటం లేదు అనేసి ఆమె చెప్పింది. దీనికి అదేదో పల్లె నుంచి వస్తారు, ఎవరి సండే వచ్చేవాళ్ళు అనమాట. ఈ మధ్య రావటం లేదు ఆమె. అడిగితే మాకు ఆ దేవుడు అచ్చి రాలేదు. చూడండి, రక్షించబడ్డారు, బాప్తిసం తీసుకుంది, పేరు మార్చుకుంది, ప్రతి సండే వాళ్ళలో పాలు పొందుతూ ఉండేది. మరి ఇప్పుడు అలాంటి వాళ్ళను మరి మనము దేవునికి ప్రతిష్ఠించాలంటే చాలా కష్టం కదా. కానీ ప్రార్థనలో వారి కోసం మన ప్రేమ మరి ప్రార్థన హద్దులు దాటి వాళ్ళ కోసం మనము ప్రయాసపడాలని సహోదరి మరి మనకు చెప్పిందనమాట. తప్పిపోయిన వారిని మరి సమకూర్చాలి కదా. మనము అన్యులకే చెప్తున్నాము, మరి తప్పిపోయిన వాళ్ళ కోసం కూడా బాధ్యతగా మరి ప్రార్థించాలి. బాధ్యతగా మనము మరి నిజంగా చెప్పాలంటే ఇది కొత్త అంశమే. మనం ఎన్నో వింటున్నాం కానీ తప్పిపోయిన వారిని గురించి మనము ఎప్పుడు ఇంకా ఇంతవరకు ఎవరు హెచ్చరించలేదు. సహోదరి మరి చక్కగా హెచ్చరించిందండి. అన్యజనులతో మరి వెలుగును నింపాలి, నశించిపోయిన వారికి వెలుగు నింపే బాధ్యత దేవుడు నీకు నాకు ఇచ్చాడని మరి చాలా ఆత్మీయ హెచ్చరికలు మరి ప్రియ సహోదరి మరి బిందు గారు చాలా బాగా చెప్పావమ్మా. దేవునికి స్తోత్రం. ఇంకా టైం ఉంది, ఇంకా 10 minutes చెప్పొచ్చును. మ్యూట్ లో పడ్డారు చూడమ్మా. ముందే అడిగింటే బాగుండు, టైం అయిపోయిందేమో అనేసి ముగించేసి. చాలా సంతోషమమ్మా. దేవుడు నిన్ను ఆశీర్వదించాలని, ఇంకా ఆత్మీయంగా మరి నిన్ను బలపరిచి అనేక మందికి ఆత్మీయ తల్లిగా నువ్వు కావాలని, ప్రభు సేవలో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మేమందరం అలాగే నీ కోసం ప్రార్థన చేస్తామమ్మా. దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ భర్తను అందరినీ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యు మా. గాడ్ బ్లెస్ యు రా. థ్యాంక్ యూ. కేజీయా ప్రార్థన అంశాలు ఉన్నాయా? ప్రార్థన అంశాలు ఎవరు ఏం చెప్పలేదు. ఎవరైనా చెప్తే చేద్దాము. మరి వాక్యంలో హెచ్చరించబడినట్టుగా అనేక నూతన ఆత్మల కోసమే మనం ప్రయాసపడాలని చాలాసార్లు వింటూ ఉంటాం, అలాగే చేస్తూ ఉంటాం. కానీ ఇలా తప్పిపోయిన వారిని మళ్ళీ రాబట్టడం అనేది చాలా కష్టము. ఆయన ప్రార్థనతోనే అది సాధ్యము. కనుక అలాంటి వారిని కూడా వెంటబడి మనం తిరిగి సంపాదించే బాధ్యులమై ఉన్నాం. కనుక అలా చేయడానికి ప్రభు అలాంటి భారంను మనం తీసుకుని చేయడం గాక. ప్రార్థన అంశాలు ఎవరికైనా ఏమైనా ఉంటే చెప్పండి అమ్మా. నూతనంగా మెర్సీ కొరకు మనం ప్రార్థన చేస్తున్నాము. ఎవరైనా మెర్సీకి ఆర్థికమైన సాయం చేయదలిచి వస్తే వారికి నంబర్ చెప్పాను నేను. ఆ నంబర్కి ఫోన్ పే చేయొచ్చును. అలాగే రత్నమ్మ యవనస్తురాలు, అమ్మాయికి 28 ఏళ్ళే, 2 పిల్లలు, కానీ సాతాను పట్టి పీడించబడతా ఉంది. ఆమె కొరకు కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని మనవి చేస్తున్నాను. అలాగే ఛత్తీస్గఢ్ లో దేవుని నమ్ముకున్న వారికి వస్తున్న శోధన అన్న ఒక సోదరిని మతోన్మాదులు ఎంత కిరాతకంగా ఆయా ఆయుధాలు తీసుకుని ఆమెను పొడిచి చంపారు. ఆమె సంగతి ఏమైందో మళ్ళీ మనకు తెలియదు. నేను ఆమె ప్రభు దగ్గరికి వెళ్ళింది, కానీ ఆమె భౌతిక కాయంను క్రైస్తవ విధానంలో పాతిపెట్టడానికి అనుమతి ఇవ్వలేదని మనం విన్నాం. మిగిలిపోయిన కట్టెను ఎలాగో భూమికి అప్పగించినా ఓకే, కానీ అక్కడ నిలబడిపోయిన విశ్వాసులు, అలాగే సేవకులు ఉన్నారు, బంధువులు, ప్రియులు ఉన్నారు. వారు ఓదార్చబడ్డాని కొరకై వారి కొరకు బహుభారంగా ప్రార్థన చేయాలని విన్నాము. జరిగి వాటిని గుర్తు చేస్తున్నాము. అక్కడ నేను సావిత్రిని చెప్పు సావిత్రి, ఎలా ఉంది అక్క?